అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ప్రియ సోదరులారా, ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీసు. దైవ సందేశహరులు ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా బోధించినట్లు హజరత్ అబూ హురైరా రజియల్లాహు తాలా అన్హు వారు ఉల్లేఖించారు. 3 విషయాలు మోక్షాన్ని ప్రసాదిస్తాయి, 3 వినాశానికి గురి చేస్తాయి. మోక్షాన్నిచ్చేవి ఏమిటంటే గోప్యంగాను బహిర్గతంగాను దైవం పట్ల తక్వా పాటించడం. 2వది ప్రమోదంలోనూ ప్రమాదంలోనూ సదా సత్యమే పలకడం. 3వది లేమిలోనూ కలిమిలోనూ ఎల్లవేళల మధ్యస్థ మార్గాన్ని అవలంబించటం. వినాశనం తెచ్చిపెట్టేవి ఏమిటంటే మనిషి తల ఒగ్గి బానిస అయ్యేలా చేసే కోరికే. 2వది ముందుండి మనిషిని అనుసరింపజేసే పేరాశ. 3వది మనిషిని ఆవహించిన స్వయోత్కర్ష. ఈ రోగం 3 అత్యంత నికృష్టమైంది. సోదర మహాశివులారా, తఖ్వా అన్న అరబీ పదానికి దైవాగ్రహం నుండి తన్ను తాను కాపాడుకోవటం అని అర్థం. అంటే శ్రద్ధాభక్తులు కలిగిన నిష్ఠాగరిష్టమైన జీవితం గడపటం అని భావం. మనిషి నిష్ఠ కనపరిచే పనులైతే చెయ్యటం సులువే, కానీ ఎవరూ చూడనప్పుడు దైవం మాత్రమే తన్ను చూస్తూ ఉన్నాడన్న యథార్థ దృష్టితో చెడుకు దూరంగా నిష్ఠతో బ్రతకటం గొప్ప విషయం. ఇదే ఉత్తమ గుణం. అలాగే ఇష్టమైన కష్టమైన సత్యాన్ని మాత్రమే పలకటం, ఆచరించటం ఉన్నత గుణం. ఇంకా కలిమిలో పొంగిపోకుండా, లేమిలో కృంగిపోకుండా సదా సత్పథాన సాగటమే ఉత్తమ లక్షణం. పోతే మనిషిని బానిసను చేసివేసే కోరికలు ఎలాంటి నైత్యానికైనా మనిషి ఒడిగట్టేలా చేస్తాయన్నది యథార్థం. అలాగే పేరాశ వెంటబడితే మనిషికి గమ్యమే చిక్కదు. ఇక అన్నింటికంటే ఘోరమైంది మనిషిని నైతికంగాను, ప్రజల్లో ప్రతిష్ట దృష్ట్యాను, దైవ సాన్నిధ్యంలో మోక్షం రీత్యాను సర్వ విధాలా దెబ్బతీయగల దుర్గుణం స్వయోత్కర్ష. మనిషి తన జ్ఞానం, సంపద, శారీరక శక్తి, నిష్ఠా తత్పరత, భక్తి పరాయణత ఇత్యాది విషయాల కారణంగా మిడిసిపడటం నైతిక రుగ్మత. దీనికి గురైన మనిషి ఆత్మవంచనకు లోనవుతాడు. అతనికి తన తప్పు తెలియదు, అతనిలో సత్యాన్ని గ్రహించాలన్న తపన ఉత్పన్నం కాదు. ఇది సర్వ వినాశిని అనటంలో సందేహమే లేదు. సోదర మహాశివులారా, మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.